ఇక్కడ చూడు బీజేపీ వాళ్ళు కూడా తిడుతున్నారు, సిగ్గుండాలి కేసీఆర్వి పచ్చి అభద్రాలు. కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి 2023 వరకే రూపాయలు 9 లక్షల కోట్ల పైగా నిధులు ఇచ్చింది. నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తావా కేసీఆర్కు ఎంపీ డీకేఆర్ అన్న సవాల్. మరి ఆమె సవాల్ స్వీకరించి మరి కేసీఆర్ అయినా నువ్వు బయటికి రావుగా, నువ్వు ఓల్ సవాల్ ఎడ స్వీకరిస్తావు కానీ తొడగొడుతుండే. ఏమని తొడగొడుతుండు సభల? ఇక నేను వస్తా, ఇక ఆగేది లేదుగా, ఇక నేను ఎల్లుడే అన్న. నీ ఎల్లుడు ఉంటే నువ్వు అసెంబ్లీకి రావాలి ఫస్ట్. అది రాసేదగాక కొత్తగా జనాలను రెచ్చగొట్టాలి. ఇది ఈయనంట కేసీఆర్ అన్నా నువ్వు రావాలి అంటే కత్తెవనికి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా? ఈయనంట కేసీఆర్ అన్నా అని అన్నారట. మరి ఆ కేసీఆర్ అన్నా అనేటోనివి సారే కావాలంటారు. మళ్ళీ తెలంగాణ పాట సారాని ఎందుకు రాపించుకున్నావు, అన్నాని ఎందుకు రాపించుకోలే? మిమ్మల్ని అన్న అని పిలిస్తేవాడు వాడన్న బత్తడా? అన్న అనడిస్తారా? అన్న అంటే వానికి చేతుల నీళ్లు పోసేది కూడా పోయరు, మీరు వేరేది పోస్తారు. అసోంటి రకం మీరు దొరల అహంకారము మామూలుగా ఉండదు. నిజంగా కొంతమంది ఈ ఊడిగం చేసేటోళ్లకు సిగ్గుండాలి. పోయి దొర కింద ఊడిగం చేస్తారు. ఎందుకు? ఏమన్నా వేస్తాడనా? వెనకంగా నిలబడి ఇట్లా వచ్చారు ఫోటోలు దిగుతందుకు అది అనగానే పల్లారాజేశ్వరరెడ్డి గారు నాలుక కరుచుకొని పక్కకు పోతున్నాడు. మల్లారెడ్డి భయపడకుండా పక్కకు పోతున్నాడు. ఎందుకు అది? ఎందుకు ఆ బతుకో భయపడుకుంటా? ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం ఉందా మీకు ఎవరికైనా ఇండివిజువల్గా? లేదు. ఓన్లీ కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు, మీ నలుగురు. అదొక కంపెనీ, అది పార్టీ కాదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు. బీఆర్ఎస్ అనేది ఒక కంపెనీ, పార్టీ కాదు అది. ఆ కంపెనీలా వీళ్ళందరినీ పనుల కింద పెట్టుకున్నాం అంతే. అయితే తెలంగాణకు విలన్ అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎల్కతుర్తి రజతోత్సవ సభలో నిప్పులు జరిగిండు. నిప్పులు లేవు, గిప్పులు లేవు, అన్ని వట్టి మాటలే. అవన్నీ వట్టి మాటలు. అవన్నీ పట్టించుకొని ఆయన మాటలకు మీరందరు కౌంటర్లు ఇచ్చుడు కూడా నిజంగా వేస్ట్. కేసీఆర్ సభ అనేది ఫెయిల్ అయిపోయింది, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే అక్కడ యువత లేదు, రావట్లేరు ఎవరు. అంటే వీళ్ళని చూస్తే ఎన్ని రోజులకు చెప్పిందే చెప్తున్నారు, అదే ముచ్చట చెప్తున్నారు కానీ వేరే ముచ్చట ఏం లేదు. ఏంటంటే విపరీతంగా పైసలు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి పైసలు. ఆ పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి? దుల్ద పెడతా ఉన్నాయి. ఎట్లనన్నా ఖర్చు పెట్టి ప్రచారం చేయాలి. మీరు ఏ ప్రచారం చేసినా ఒకటి గుర్తుపెట్టుకోరి, తెలంగాణలో మళ్ళీ టర్మ్ కూడా కాంగ్రెస్ వస్తుంది, 100% వస్తుంది.